గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం సమయం లోపల విద్యుత్ సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చింది. ఆ మాటకు అనుగుణంగా పర్మనెంట్ చేస్తామని చెప్పి మమ్మల్ని విలీనం చేసింది 29/7/2017 రోజు. ఆ తర్వాత ఉన్నటువంటి సందర్భం లోపల అన్ఎంప్లాయీస్ అందరూ కోర్టులో కేసేసారు. దానికంటే ముందు 28/7/2017 రోజు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ అనేది భారత రాజ్యాంగం చట్టబద్ధత కలిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నాక కోర్టులో కేసు పడితే ఆ కేసును కూడా కోర్టు చెప్పింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఇది సివిల్ కేసు కాదు కాబట్టి వీళ్ళందరూ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా లేబర్ రూల్స్ కిందకి వస్తారు కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేసుకోరాదని చెప్పరాదు. ఆర్టికల్ 14 ఆర్టికల్ 16 ప్రకారం కూడా ఇది వైలెన్స్ కాదు, ఇది ఆర్టికల్ 21 ప్రకారం వీళ్లకు జీవించే హక్కు ఉన్నది. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా గత 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఆ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది. ఇది ఐడియా యాక్ట్ 12(3) అగ్రిమెంట్ ప్రకారం చెల్లుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు మాకు అనుకూలంగా వచ్చినప్పటికి కూడా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేయాలనేటువంటి దృక్పథం లేక తర్వాత స్టాండింగ్ ఆర్డర్ అని ఫ్యాక్టరీస్ యాక్ట్ పెట్టి ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఇచ్చి వెట్టి చాకరీ శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 5 చేయాల్సిన పనిని 2 3 చేపిస్తున్నారు. మాకున్నటువంటిది ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిపోయి 8 సంవత్సరాలు అయితే ఇప్పటికీ 90 ఈఎల్ లీవ్స్ ఉంటాయి. అవి కూడా ఎక్స్పైర్డ్ అయినాయి. వీటిని కూడా మేము ఇన్క్యాష్ చేసుకునే అవకాశం లేకుండా అయిపోయింది. సిఎల్ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. ఈ రకంగా చూసినా ఇప్పటికీ ఒక్కొక్క కార్మికుడు 10 లక్షల రూపాయలు నష్టపోయాడు. అందులో భాగంగా మేము ఇప్పుడు ఈ గవర్నమెంటులో ఉన్నటువంటి ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉండి పాదయాత్రలల్లో అందులో అపోజ్ చేసిర్రు. వీళ్ళను మేము గవర్నమెంట్ వచ్చినాక పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఆ మాటకు అనుగుణంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వం కొలువుదీరినాక సంవత్సరం తర్వాత నుంచి మేము గత సంవత్సరంన్నర నుంచి శాంతియుత ఉద్యమాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర దాటింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగస్తలేదు, చర్చలు చేస్తలేదు, మమ్మల్ని పర్మనెంట్ చేస్తలేదు. కాబట్టి సంవత్సరంన్నర నిరంతరం ఉద్యమం చేసినాకనే సమ్మెకు పోతున్నాము. కాబట్టి రేపు జరిగే అటువంటి విద్యుత్ సంస్థలలో కానీ ప్రజలకు కానీ సమాజానికి కానీ ఈ యొక్క సంస్థలకు కానీ నష్టం జరిగితే దానికి మేము ఎలాంటి బాధ్యత వహించేది ఉండదు. మా మీద ఎలాంటి చట్టపరమైన చర్యలకు ముందుకు పోతానన్నా కూడా మేము ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 22/1 ప్రకారం కూడా కార్మిక చట్టాలకు లోబడే సమ్మెకు పోతున్నాం. మేము సుదీర్ఘంగా ఉద్యమం చేసినాకనే సమ్మెకు పోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ సంస్థలతోటి గోక్కుని గత ప్రభుత్వం ఏమైందో ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ కార్మికులతోటి గోక్కుంటుంది. ఇప్పటి వరకు పిఆర్సీని కూడా అమలు చేయలేదు. మాకు 5 సంవత్సరాలు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కూడా ప్రమోషన్ ఇవ్వాల్సింది ఉంది. ఆ ప్రమోషన్ ఇవ్వలేదు. ఇప్పటికీ మేము చెప్తున్నాం చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఒక సర్వీస్ రూల్స్లో 5 సంవత్సరాలు అయిపోయినాక అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అడాప్టెడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ GOMS నెంబర్ 196/2016 ప్రకారం కూడా ఒక సర్వీస్ రూల్స్ నుంచి 5 సంవత్సరాలు అయిపోయినాక ఇంకో సర్వీస్ రూల్స్లకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్ ఉన్నది, గజియాబాద్ జడ్జిమెంట్ ఉన్నది, మహారాష్ట్ర జడ్జిమెంట్ ఉన్నది, తర్వాత అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉన్నది, తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క జడ్జిమెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులను 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఉన్నది. ఆ జడ్జిమెంట్ల ప్రకారం కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు అని చెప్తున్నాం. మమ్మల్ని శ్రమ దోపిడి నుంచి విముక్తి చేసి మాకు పూర్తిగా పని ఇచ్చేది, చేతి నిండా పని పెట్టి కడుపు నిండా తిండి పెట్టురని అడుగుతున్నాం. మా పైన మమ్మల్ని పూర్తిస్థాయి పర్మనెంట్ చేస్తే ఆర్థిక భారం పడదు అని చెప్తున్నాం. కాబట్టి ఆర్థిక భారం లేని రెగ్యులరైజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ అడుగుతున్నాం. మంచిర్యాల జిల్లాలోని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులందరూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ డివిజనల్ కార్యాలయం ముందు అందరం ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో సుమారు 19,700 మంది ఇప్పటి వరకు ఆర్టిజన్స్ అందరూ వివిధ రకాల ఉత్పత్తి కేంద్రాల్లో, జెన్కో స్టేషన్లలో, రకరకాల విభాగాల్లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తుంది. మమ్మల్ని 1947 నాటి చట్టం తీసుకొని రెగ్యులరైజేషన్ చేశామని బూటకు మాటలు చెప్పి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికైనా గవర్నమెంట్కి తెలియజేసేది ఏంటంటే ధర్నా కార్యక్రమాలు ఈరోజు 26, 30 తారీఖు నాడు
4వ తారీఖు జనరేషన్ స్టేషన్లు, ఎన్పిటిసిఎల్ 7వ తారీఖు నాడు, 8వ తారీఖు నాడు ఉదయాన్నే మేమందరం కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నాం. వ్యవసాయ రంగానికి కానీ, పరిశ్రమలకు కానీ, గృహ అవసరాలకు కానీ ఎలాంటి ఆటంకం కలిగినా మాకు సంబంధం లేకుండా మేము నిరంతరం రాత్రి పగలను కూడా కష్టపడుకుంటూ ప్రజలకు వెలుగునిస్తూ మా జీవితాలను చీకట్లో మగ్గుతున్నాం. ఇప్పటికైనా గౌరవనీయులైనటు భక్తి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా మా బతుకులు మార్చడంలో పెద్ద బడ్జెట్ కూడా ఎలాంటిది లేదు. ఇప్పటికైనా మేము కింది స్థాయి సిబ్బంది రాత్రి పగలు అనుకుంటా విద్యుత్ సేవలు అందిస్తున్నాం. మేము 8వ తారీఖు నాడు ఉదయం సమ్మెలోకి వెళ్తే అంధకారంలోకి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా మా మీద స్పందించి సానుకూలంగా మమ్మల్ని చర్చలకు పిలిపించి మా యొక్క ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలి. లేని ఏడల అంధకారంలో కూడా తీసుకువెళ్తామని 19,700 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిజన్ కార్మికులు ముందుకొచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా సిగ్గుపడకుండా ఇప్పటికి ప్రతి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇలాగే 24,000 మంది ఉంటే 4,000 మంది సుమారుగా చనిపోయారు ఆర్టిజన్స్గా. ఇప్పటికి కాళ్ళు చేతులు కాలిపోయి సుమారుగా హైదరాబాద్లో అయితే మామూలుగా కుటుంబాలన్నీ రోడ్లో పడే పరిస్థితులు ఉన్నాయి. కనీసం క్రెడిట్ కార్డు లేదు, కనీసం డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఎలాంటి అలవెన్సులు లేవు. మాతోటి కార్మికులైనటువంటి O&M స్టాఫ్కు ఉన్నటువంటి బెనిఫిట్స్ మాకు ఎలాంటివి లేవు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ 2 రోజులు 3 రోజులు చర్చలకు పిలిపించి మాట్లాడకపోతే 8వ తారీఖు ఉదయాన్నే 9 గంటలకు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిస్తున్నాం.